తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్లో 1 కాదు 2 కాదు 3 అవార్డులు వచ్చినాయి. బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అండ్ బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం. సో వాట్స్ యువర్ ఫీలింగ్? యాక్చువల్లీ వెళ్ళారు, అవార్డు తీసుకున్నారు. కళాకారులకు ముఖ్యంగా ప్రేక్షకులు చెప్పడంతో పాటు ఇలా సత్కారాలు, ప్రశంసలు ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అవి చిన్న ఇంకొంచెం ఎనర్జీ ఇస్తాయి అనమాట. అట్ ద సేమ్ టైం బాధ్యతలు కూడా పెంచుతాయి. యూ డిడ్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ టాస్క్ ఏంటంటే నివేత గారిని మీరు కాస్టింగ్ చేయడం. అసలు మీ థాట్లోకి నివేత గారు ఎలా వచ్చారు? బికాస్ షీఈ్ ఎ ప్యూర్ క్రిస్టియానిటీకి సంబంధించిన ఆవిడని తీసుకొచ్చి అంత బ్రాహ్మణి ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందంటే ఆవిడ. ఫస్ట్ టైం ఏదో ఆడిషన్ చేసి తర్వాత తీసుకున్నాము కదా, తను ఆల్రెడీ చాలా సినిమాలు చేస్తున్నారు. మా ఇంకా హానెస్ట్గా చెప్పాలంటే అందరికన్నా సీనియర్. సో చాలా మంది చూసారు సినిమాని, చాలా మంది అప్రిషియేట్ చేశారు కదా. టిల్ డేట్ వరకు వాట్ ఈస్ ద మోస్ట్ నాకు బాగా గుర్తుండిపోయింది వాళ్ళు నన్ను ఇలా విష్ చేసిన విషయం కానీ, గ్రీట్ చేసిన విషయం కానీ? అంటే కాంప్లిమెంట్ అంటే ఎర్లీ డేస్లో కథ చెప్పినప్పుడు నేను మన ప్రియాంక దత్ గారే చెప్పినప్పుడు ద ఫస్ట్ వర్డ్ విచ్ కేమ్ తన నోట్ నుంచి వచ్చిన మొదటి పదం ఇట్స్ ప్యూర్ అని. అప్పుడు నాని గారు చూసి ఆయన సినిమా కోసం మాట్లాడిన విధానం. డైరెక్టింగ్ యాక్టర్స్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్. ఒక వర్డ్ అంటే ఇప్పుడు నిజంగా ఎవరైనా జపనీస్ అతనికో ఎవరైనా స్పానిష్ అతనికో తీసుకొచ్చి 35 సినిమాని సబ్ టైటిల్స్తో చూపిస్తే పర్ఫార్మెన్స్లో చిన్న తప్పు కూడా పట్టలేడు. డైరెక్టింగ్ యాక్టర్స్ విషయంలో 100%. అండ్ నేను చాలా రేర్గా చూస్తాను మన దగ్గర ఆ క్వాలిటీ, అమేజింగ్ క్వాలిటీ సార్. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ విచ్ ఐ హర్డ్. మీరు స్టాండప్ కమెడియన్ రాహుల్లో కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు? చిరాకు దొబ్బింది, పొడిచి పడదొబ్బాడు.